మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభు పేట వందనాలు చెల్లిస్తున్నాను. నా పేరు కె సాల్మన్ రాజు, ఆగిరిపల్లి మహిమ చర్చి మినిస్ట్రీ తరఫున ఈ పరిచయం కొనసాగిస్తున్నాం. మా తండ్రి గారు కీర్తిశేషులు దైవజనులు కాంతారాయ్ గారు మరి ఇక్కడ ఈ ఆగిరిపల్లి ప్రాంతంలో 1996 సంవత్సరంలో ఇక్కడ పరిచయం ప్రారంభించారు. మరి దేవుని యొక్క మహాకృప నుండి వారికి మంచి పరిచయం చేసి చాలా తక్కువ కాలంలో మంచి పరిచయం చేసి దేవుని పిలుపొందుకుని 2002వ సంవత్సరంలో వారు దేవుని పిలుపొందుకుని దేవుని రాజ్యానికి వెళ్ళినారు. ఆ తదుపరి మరి దేవుని సేవకుడు కుమారుడిగా మరి ఈ సేవను నేను కొనసాగిస్తున్నాను. మా ఆశ, మా ఖగోళం, నాకు ఒక గొప్ప ఆశ ఏంటంటే మా తండ్రి గారు చెప్పినట్లుగానే ప్రతి విషయంలో దేవుడి మీద ఆధారపడుతూ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ మేము ముందు కొనసాగుతున్నాం. ఈ ఆగిరిపల్లి ప్రాంతంలో మంచి స్థలాన్ని దేవుడు మాకు గిఫ్ట్గా ఇచ్చారు. మీకు ఈ స్థలం జరుగుతున్న మందిరం పనులు మేము చూపిస్తాం. ఈ స్థలంలో ఒక మంచి మందిరం కట్టుకోవాలని ఎప్పుడు ఒక ఆశ ఉండేది. దేవుడు మహాకృప ఉంటే ఆశను దేవుడు ఈ 2025 సంవత్సరం కట్టడానికి దేవుడు కృప చూపించాడు. ఏప్రిల్ 19వ తారీఖున ఈ స్థలంలో మందిరం కొరకు శంకుస్థాపన చేయడం జరిగింది. మరి విశేషంగా ఆ రోజు అభిషేకం దేవుని సేవకులు వచ్చారు. మరి చక్కగా మరి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు పని ఎంతవరకు జరిగింది, ఆ జరుగుతున్న పని అంతా మీకు చూపిస్తున్నాం. ఈ పని మీరు చూస్తామనండి. నేను ఈ సమయంలో మీ మధ్యకు వచ్చి నేను తెలియజేయాలనుకున్నది ఏంటంటే కట్టబడుతున్న మందిరం కొరకు దేవుడు ప్రతి అవసరాలు అక్కడ దేవుడు తీర్చాలని ఒక ఆశ. నాకు మంచి సుందరమైన మందిరం, అందమైన మందిరం కట్టుకునే ఆశ ఉంది. దేవుడు ఆ మందిర విషయంలో తన సహాయ సహకారాలు దేవుడు అందించాలని, ప్రతి అవసరాలు అక్కడ దేవుడు తీర్చాలని, దేవుడు తన కృపతో నింపాలని, తన యొక్క ధననిధిలోంచి దేవుడు సహాయం చేయాలని, శివులోంచి సహాయం చేయాలని మీరు ప్రార్థన సహాయం కోరుకుంటున్నాను. మరి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు నేను కోరుకున్నది ఒక్కటే, మీరందరూ ఈ కట్టబడుతున్న మందిరం కొరకు దేవుడు సహాయం చేయాలి. దేవుడు ఏది లోటుపాటు లేకుండా కట్టబడుతున్న మందిరం ఆగక ముందుకు కొనసాగేటట్లుగా మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థన చేయండి. నేను కోరుకునే సహాయం అదే, మీరు ప్రార్థన చేయండి. దేవుడు గొప్ప మందిరం కట్టాలనే ఆశ మా సంఘ బిడ్డలు కూడా ఎంతో సహకరిస్తున్నారు. ఈ మందిరం పని చేయడానికి మంచి మేస్త్రులను కూడా దేవుడు అనుగ్రహించాడు. కట్టబడుతున్న మందిరం మరి మేస్త్రులు మంచి జ్ఞానంతో వివేకంతో కట్టబడేలాగున ఓ సుందరమైన మందిరం కట్టుకోవాలని ఆశ ఉంది. కనుక ప్రతి అవసరం అక్కడ దేవుడు తీర్చాలని, మెటీరియల్ విషయం కానీ ఫైనాన్షియల్గా కానీ ప్రతిదీ దేవుడు ప్రతి అవసరం తీర్చాలని మీ అనుదిన ప్రార్థన చేయాలి. మరొకసారి ఈ జరుగుతున్న పని అంతా మీకు చూపిస్తూ ఉన్నాం. మీరు మీ కుటుంబంలో సంఘాల్లో సేవకులైనా మరి దేవుని వీళ్ళు ఎవరైనా సరే ప్రార్థన చేసినప్పుడు ఒక 5 నిమిషాలు ఈ మందిరం కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీరు ప్రార్థన చేస్తే చాలు దేవుడు మంచి సహాయం చేస్తారని నేను నమ్ముతున్నాను. మీ సహాయ సహకారాలు ప్రార్థన సహాయాన్ని అందించండి. అంతేకాదు వాతావరణం కొరకు ప్రార్థన చేయండి. ఈ వాతావరణ అనుకూలత బట్టి మందిరం పని లేట్ అవుతుంది. నాకు ఒక ఆశ, అక్టోబర్ నెల కల్లా మందిరం ప్రతిష్ఠ చేయాలనుకుంటున్నాం. దేవుడు ప్రతి అవసరత కల్లా తీర్చి ఘనమైన సహాయం చేయాలని మీరు ప్రార్థన చేయండి. మీ ప్రార్థన సపోర్ట్ ఉంటే చాలు నేను అనేక విజయాలు పొందుకుని ఆశపడుతున్నాను. అలా మా సంఘ బిడ్డలు కూడా చక్కగా పరిచయం చేస్తున్నారు, చక్కగా నిమిషాలు సహకరిస్తున్నారు. వారిని కూడా దీవించాలని మీ అందరూ ప్రార్థన చేయండి. మీ ప్రార్థనని మాకు ఆశీర్వాదం నమ్ముతున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరొకసారి మీ అందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.